పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆఖరి పునరుత్థాన దినంలోనికి నడిపించిన దేవాది దేవుడు ఈ దినం సూటిగా మనందరితో మాట్లాడులాగన తన యొక్క బిడ్డల విషయమై ఆయనంతో శ్రద్ధ కలిగి ఇచ్చిన ఆయుష్కాలమును బట్టి ఈ దినం కూడి వచ్చిన మనందరికీ గొప్ప దీవెనకరమైన సందేశము పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి పంపించులాగా అనేక కుటుంబాల్లో నెమ్మదిని, సమాధానము, ఐక్యతను ఇచ్చులాగా, స్వస్థత లేని వారికి స్వస్థత, మారు మనసు లేని వారికి మారు మనసు, రక్షణ లేని వారికి రక్షణ ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్కు ద్వారా అనుగ్రహించులాగా రాష్ట్రం గారి ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రములు ప్రభా, స్తోత్రములు యేసయ్యా, జీవనదాతానికి స్తోత్రాలు ప్రభా, మా ప్రియుడానికి స్తోత్రములు నాయనా. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ నిత్యము కొనియాడబడుచున్న మా రక్షణకర్తమైన మా దేవ, మా యెహోవా, మాకు చాలిన దేవుడా, మీకే స్తుతులు చెల్లిస్తున్నానయ్యా, మీకే మహిమ చెల్లిస్తున్నాను ప్రభువా. నా తండ్రి, ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ కనుదృష్టి మాపై ఇచ్చావునైనా. కార్యారంభము కంటే కార్యాంతము మేలన్నావు ప్రభా. యేసయ్య, డిసెంబర్ మాసములో ఆఖరి పునరుత్థాన దినం వరకునైనా మీ రెక్కల చాటున భద్రపరుచుకున్నారు ప్రభా. భయంకరమైన తెగులు మమ్మల్ని తరుముకుంటూ వచ్చినను ప్రభా, ఏ అపాయం గాని ఏ కీడు గాని మాకు అంటకుండా ముట్టకుండా ప్రభా మమ్మల్ని సజీవులుగా కాపాడిన విధానమును బట్టి నైనా మీకే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇంతగా ప్రేమించుటకు, ఇంతగా హెచ్చించుటకు మేము ఏపాటి వారు నాన్న. మా బ్రతుకులు ఏపాటివి ప్రభా, నీకు స్తోత్రాలు యేసయ్యా. అయా, మా భక్తి మురుకు కూడను పోలి ఉన్నది ప్రభా. అయినప్పటికీ నీ ప్రభా శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించవునైనా. విడువక మా పట్ల నీ కృప చూపించిన విధానమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన ప్రభా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణం మేము ఊహించలేము నాన్న. అయా, మీ అపారమైన కృపను బట్టి మీకు వందనాలు, వందనాలు, వందనాలు యేసయ్యా, మీకు స్తోత్రాలు ప్రభా. అయా నా తండ్రి యేసయ్యా, ఈ పునరుత్థాన దినము నాయన ఇంతవరకు పాటల ద్వారాను, అయా నా తండ్రి స్తుతి ఆరాధన ద్వారా, సాక్ష్యముల ద్వారా మీ నామమునకు మహిమ తెచ్చుకున్నారు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. స్తుతి ఆరాధనలో మీరుండి నాయన, ఆరాధనకు యోగ్యుడుగా ప్రభా, స్తుతుల మీద సింహాసనం వేసుకుని ఆసీనుడుగా అయా మా మధ్యలో ఉన్న తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ సమయం అందు ప్రభా నాయన, సాక్ష్యములు చెప్పిన ప్రతి బిడ్డని పేరు పేరు చొప్పున మీరు దీవించి ప్రతి చోట మీ సాక్షులుగా నిలవబెట్టుకోండి ప్రభా. నీకు వందనాలు యేసయ్యా. అయా, రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసుని వాడి ప్రభా. ఈ సమయం అందునైనా బలహీనలు అనబడిన వారిని ప్రతి బిడ్డని కూడా మీ చిత్తానికి అప్పగిస్తున్నాను, మీకు అప్పగింతలు పెడుతున్నాను ప్రభా. అద్భుత రీతిలో, ఆశ్చర్య రీతిలో మీ వాక్కును పంపించండి నాయన, మీ ప్రభా బిడ్డల్లోనికి పంపించండి నాయన. అయా, శీఘ్రమే స్వస్థత నాయన, శీఘ్రముగా బిడ్డలకి మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను యేసయ్యానికి స్తోత్రాలు ప్రభా. మైక్ స్వరం ద్వారా ఎవరైతే నీ వాక్యమును వింటూ ఉన్నారు ప్రభా యేసయ్యా నా తండ్రి నాయన, వారి హృదయాల్లోకి నాయన నీ వాక్యమును దూసుకుని పోవడానికి సహాయం వచ్చేయండి నాయన. వారికి నాయన నెమ్మదిని, శాంతిని, సమాధానం దయచేయమని అడుగుతున్నాను నాయన. యేసయ్యా, ఈ మందిరాన్ని ఆనుకుని ఉన్న కుటుంబాలన్నీ కూడా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, రక్షించబడాలి ప్రభా. నీకు స్తోత్రాలైనా. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి నాయన. అయ్యా నా తండ్రి, మారు మనసు లేని వారికి మారు మనసునివ్వండి నాయన. సన్మార్గంలో నడిచే నా తండ్రి మార్గమేదో వీళ్ళని యోచించుకోవడానికి సహాయం వచ్చేయండి తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధానికి వందనాలైనా. చాలా ప్రాముఖ్యమైన సమయంలోనికి మేము వచ్చి ఉన్నాం ప్రభా. అయ్యా, ఆఖరి వారు నైనా నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని వచ్చి ఉన్నాం నాయన. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము నాయన. మీ మాటలో జీవం ఉన్నది యేసయ్యా. అయ్యా, అటువంటి జీవవాక్కు ద్వారా మీ దాసులు ఏడంతల ఆత్మశక్తితో ప్రభా ఎత్తు పట్టుకుని ప్రభా అయ్యా నా తండ్రి నాయన, మీ దాసులు నైనా మీ బోరగా వాడుకుని ప్రభా, మీ చేతిలో ఒక అర్హమైన పాత్రగా వాడుకుని నాయన. అయ్యా, దివ్యమైన సందేశము ద్వారా మా హృదయాలను తృప్తిపరచండి ప్రభా. నీకు స్తోత్రాలు యేసయ్యా. దేవాదేవ వాక్యానుసారమైన జీవితాలు మీరు మాకును అనుగ్రహించండి. చేరువచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరు చెప్పుడు మీరు దీవించండి, ఆస్వాదించండి. ఈ కుడుకు నాలుగు వరకు మీ ఆత్మ స్వాధీనంలో మీ మహిమార్థమే, మీ సాక్షాత్మే జరిగించుకుని మీ నామములకే మహిమ తెచ్చుకోనమని యేసయ్య వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు గతించిన మరి అనేక దినాలు, అనేక పరిశుద్ధ వారాలు దేవుడు మనల్ని ఎంతగానో కాపాడి
ఈ చివరి పునరుత్థాన దినంలోనికి మనల్ని క్షేమంగా నడిపించిన దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావంలో ఆయనకి చెందునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం వచ్చి ఉన్నాం. చాలా మంది ఈ భూమి మీద బ్రతుకుచున్నామని చెప్పుకుంటున్న వారు అనేకులు ఈ దినం చూడలేకపోయారు. చాలా మంది ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, సంవత్సరంలో ఆఖరి ఆదివారం దినం ప్రపంచమంతా కూడా యాక స్వరంతో ఆరాధిస్తున్న రోజు. నిజముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము ఈ పరిశుద్ధ దినాన్ని మనం గమనించినట్లయితే దేవాది దేవుడు తన బిడ్డల కొరకు ఆయన ఏర్పాటు చేసిన దినము. ఈ దినము యెహోవా దినము, దీని యందు మనము సంతోషించుదుము అని వాక్యం సెలవిస్తుంది. ఈ శ్రేష్టమైన దినాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఎంత గొప్ప దినం అంటే ఇది ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా ఉన్నతమైన దినముగా, ప్రపంచమంతా కూడా కొనియాడే దినముగా దేవుడు ఆయన బిడ్డలకు, జీవిస్తున్న బిడ్డలకు, బ్రతికి ఉన్న బిడ్డలకు, రక్షణ పొందుకున్న వారికి దేవుడు ఎంతో ఉన్నతమైన దినముగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమందు చదవబడిన వాక్య లేఖనాన్ని మనం చూస్తున్నప్పుడు చూడండి, ఐగుప్తులో నుండి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా అయితే తోడుకుని వచ్చాడో, ఈ భయంకరమైన పరిస్థితుల్లో కూడా తన బిడ్డలమైన మనలను ఆయన తోడుకుని నడిపించుకుంటూ వచ్చాడు. ఈ శ్రేష్టమైన దినాన్ని 114వ సంకీర్తనలో మనం చూస్తున్నప్పుడు, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు, అన్య భాషల గల జనములో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యెహోవా యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమైను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలను 2019వ సంవత్సరం ఆ చివరి ఆదివారం నుండి మరలా ఈ 2020వ సంవత్సరం ఈ చివరి ఆదివారం వరకు ఆయన మనల్ని తోడుకుంటూ వచ్చాడు. ఐగుప్తు వంటి భయంకరమైన పరిస్థితులు ఈ యొక్క 2020వ సంవత్సరం జనవరి నెల నుండి నేడు ఈ రోజు వరకు కూడా ఎన్నో భయంకరమైన పరిస్థితులు మన ముందు కనపడినప్పటికీ దేవుడు తన హస్తం మనకు తోడుగా ఉంచి మనల్ని నడిపించాడు. దేవునికి స్తోత్రం కలగనగాక. ఎంత గొప్ప దేవుడు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ అపాయం కూడా మన మీదకి రాకుండా, ఏ తెగులు వలన మనము ఆ యొక్క భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్లకుండా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తోడుకుని వచ్చినట్లుగా దేవుడు మనల్ని తోడుకుని వచ్చాడు. ఈ శ్రేష్టమైన దినాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు వారికి అధిపతిగా ఉన్నాడు. వారిని తోడుకుని వచ్చినప్పుడు ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమైంది, యూదా ఆయన పరిశుద్ధ స్థలమైంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే అటువంటి దేవుని సన్నిధిలో ఆ విధంగా వారు ఉన్నారో, ఎప్పుడైతే దేవుని సన్నిధిని వారు కలిగి ఉన్నారో, వారి ముందు ఉన్న సముద్రము ఆ యొక్క పరిస్థితిని చూసి పారిపోయిందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రేష్టమైన దినాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా, యోర్దాను నది వెనకకు మళ్ళెను అని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు అడ్డుగా ఉన్న ప్రతిదీ కూడా దేవుడు వెనకకి తోసేశాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలను భయపడవలసిన పర్లేదు. ఇక నీ ముందు దేవుడు గొప్ప కృపను ఉంచాడు, నీ ముందు గొప్ప ఆశీర్వాదం దేవుడు నీ ముందు ఉంచాడు, నీ ముందు దేవుడు గొప్ప భవిష్యత్ ప్రణాళికను నీ ముందు ఉంచాడు. కనుక నువ్వు ఈ లోకంలో నువ్వు జీవిస్తున్న నీవు ఏ విధమైన భయమునకు నువ్వు భయపడకుండా బహుధైర్యం కలిగి ఆయన ఉన్నవాడు అనువాడు కనుక ఆయన వైపు చూస్తూ నువ్వు ముందుకు సాగిపోవాలని ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో నిజమే ఈ కరోనా మనల్ని చూసి పారిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాగైతే ఆ యొక్క సముద్రము ఆ యొక్క దేవుని ప్రజలను చూసి పారిపోయిందో, ఎలాగైతే పాయలుగా విడిపోయిందో, అలాగే భయంకరమైన తెగులు ఈ యొక్క దేవుని ఆరాధించుకునే సమయం వచ్చేసరికి అది పారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ శ్రేష్టమైన దినాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకమైన మరణాలు నిన్ను చూసి పారిపోయేలా దేవుడు చేశాడు. ఈ రోజున ఎన్నో మరణాలు మనిషిని కమ్ముతూ ఉన్న దినాలు, చాలా భయానకమైన పరిస్థితి. ఏ ఆ యొక్క మూలను చూసినా కూడా ఏదో ఒక సమస్యల వలయం కనపడుతూనే ఉంది. అటువంటి పరిస్థితుల్లో యోర్దాను నువ్వు వెనుకకు మళ్ళుటకు నీకేం సంభవించింది? నిజమే, మరణానికి భయం పుట్టింది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మరణము ముళ్ళును విరిచేసాడు యేసయ్య. ఈ శ్రేష్టమైన ఈ 2020వ సంవత్సరం బ్రతికి ఉన్న మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడే మాట ఏంటో తెలుసా? మరణం మనం బయటపడి పారిపోయిందట. ఈ రోజున చాలా మంది మరణానికి లోనే భయపడిపోయి మరణానికి బానిసలైపోయారు, మరణంలోనికి వెళ్ళిపోయారు. కానీ బ్రతికి ఉన్న మనలను దేవుడు చూశాడు కనుక మరణం మనల్ని చూసి పారిపోయింది. కరోనా తెగులు పారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగుక. ఎంతో భయంకరమైన కరోనా తెగులు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికి నేటికి కూడా మందు కనిపెట్టలేని పరిస్థితి ఉంది. నిజమే, ఇంకా ఉంటుంటే ఏంటి పరిస్థితి? ఈ సంవత్సరం అంతంలో ఇంకా ఎంతమంది భయంకరమైన పరిస్థితులు లోనైపోయేవారు. కానీ అటువంటి పరిస్థితులు మన మీదకి రాకుండా దేవుడు దాన్ని భయంతో తోలివేశాడు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, తెగులు భయపడి పారిపోయింది. ఈ రోజున దేవుని సన్నిధిలో మనం చూస్తున్నప్పుడు ఈ లోకంలో ఒక వ్యక్తి ఒక బట్టల మూట నెత్తి మీద పెట్టుకుని, బట్టల మూట చాలా బరువుపాటి బట్టల మూట నెత్తి మీద పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు. నడుచుకుంటూ వెళుతుంటే తన వెనకాల నుండి ఒక జీప్ వస్తుంది. ఒక డ్రైవర్ జీప్ తోలుకుని వస్తున్నాడు. జీప్ తోలుకుని వస్తుంటే ఆ జీప్ అతను చూసి, అయ్యో పెద్ద ఆయనలా ఉన్నాడు, చాలా కష్టపడి బరువు మోస్తూ ఉన్నాడని జీప్ ఆఫ్ చేసి, ఎక్కడికి వెళ్తారు మీరు, రండి నేను అక్కడ దింపుతాను, నేను ఈ రోడ్లోనే వెళ్తున్నాను అని అన్నాడు. వెంటనే ఆ జీపు ఆ వెనకాల సీట్లో కూర్చోండి అని చెప్పాడు డ్రైవర్. చెప్పగానే ఆ జీపు చెప్పగానే ఆ మూట ఎత్తుకొని ఆ జీపులో కూర్చున్నాడు. జీపులో కూర్చున్న తర్వాత కొద్దిసేపు జీపు ప్రయాణమై వెళుతూ ఉంది. జీపు ప్రయాణమై వెళుతూ ఉంటుంది. ఈలోగా డ్రైవర్కి మూలుగు వినపడుతుంది. ఏం వినపడుతుంది? అనే మూలుగు వినపడుతుంది. ఏంటి జీపులో కూర్చున్న వ్యక్తికి ఏమైంది, ఇలా మూలుగుతున్నాడు ఏంటని వెనక్కి తిరిగి చూశాడు డ్రైవర్. జీప్ తోలుతూ ఇలా చూశాడు. చూసేసరికి అతను ఏం చేస్తాడంటే ఆ మూటను నెత్తి మీదే ఉంచుకున్నాడు. మూట నెత్తి మీదే ఉంచుకుని ఆ జీపులో కూర్చొని మూలుగుతూ ఉన్నాడు. ఈ డ్రైవర్ చూసి జీప్ ఆఫ్ చేసి అంటాడు, అయ్యా ఏంటి మీరు ఆ నెత్తి మీద మూట పెట్టుకుని ఇంకా కూర్చున్నారు? జీపులో కూర్చున్న తర్వాత ఆ మూట తీసి ఆ పక్కన పెట్టుకోవచ్చు కదా, చాలా ఖాళీ ఉంది కదా అంటే, బాబు నాకే చోటు ఇచ్చావు, ఇంకా మూట కూడా ఎందుకులే నెత్తి మీద పెట్టుకున్నా అంటున్నాడు. ఇతడు మూర్ఖుడు, ఇతడు ఎంత చెప్పినా వినడనుకునే ఆ జీప్ డ్రైవర్ ముందుకు తీసుకుని వెళ్ళిపోయాడు. ఈరోజు చిన్న ప్రియమైన దేవుని బిడ్డలు, చాలా మంది పాపము నెత్తి మీద పెట్టుకొని సంవత్సరాలు గతించిపోతున్నా కూడా లోపల కుమిలిపోతూ లోపల బాధను అనుభవిస్తూ ముందుకు జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులు అని చెప్పుకుంటున్న అనేకులు పాప భారములను నెత్తి మీద పెట్టుకుని మోస్తూనే ఉన్నారు. వారి జీవితంలో దాన్ని తీసివేయలేని పరిస్థితి వారితో అటాచ్ అయిపోయి ఉంది. ఈ రోజున ఈ ఆఖరి ఆదివారం దినాన్నైనా నీ పాపమును విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితంలో అడుగు పెట్టమని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున నీ పాప భారమును తీసివేయడానికి మత్తయి సువార్త 11:28 వచనంలో యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్న మాట చూడండి. మత్తయి సువార్త 11:28 వచనంలో, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నాను. ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల దేవాన్ని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ శ్రేష్టమైన ఈ ఉదయకాల సమయం వద్ద ప్రభా, అల్పులము అభాగ్యులము ఎందుకు పనికిరాని మమ్ములను ప్రభా నీ పరిశుద్ధ సన్నిధిలో సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు. ఇదిగో తండ్రి, అనేకులకు లేని ఈ గొప్ప భాగ్యము ఈ యొక్క డిసెంబర్ నెల, ఇదిగో తండ్రి సంవత్సరం ఆఖరు ఆదివారం దినాన్ని ఇది ఉదయకాల సమయం నీ పాదాల దగ్గరికి చేరి నీ ఆత్మతో సత్యముతో ఆరాధించుకునే కృపనిచ్చినందుకు నీకు వందనాలు. ఈ సమయం మీరు 10 నిమిషాలు మీరు మాతో ఉండండి. నీ సేవకుని నోటికి నీ పరలోకపు మర్మాలు బయలుపరుచుకుని మీరు మాట్లాడండి. ఈ మాట బయలు వెళ్ళుట తోడనే వెలుగు కలిగను అని వాక్యం సెలవిస్తున్నట్లుగా చీకటి మేమైపోయిన అనేక బ్రతుకులను ప్రభా ఈ ఉదయకాలం మీరు వెలిగించండి. ఇంకా అనేకులని దగ్గరికి నడిపించుకోండి బాబు. లోకము భయానకమైన పరిస్థితుల్లో ఉండగా దేవా, ఇదిగో తండ్రి, లోకాన్ని సృష్టించిన సృష్టికర్తమైన నిన్ను తెలుసుకునే అనుభవము ప్రతి ఒక్కరికి దయచేయమని దేవా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. దేవాని సేవకుడిని నేను కానీ సమర్పించుకుంటూ 10 నిమిషాలు వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన ఈ పరిశుద్ధ దినాన్ని
దేవుని యొక్క వాక్యమును మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద ఆయన జీవించి ఉన్న దినాల్లో దేవుని యొక్క వాక్యము ప్రజలకు తెలియజేస్తున్న మాట, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఈ దినాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని జీవితంలో నెమ్మది లేదో, చాలా భయానకమైన పరిస్థితి, ఆస్తుంది, అంతస్తుంది, చాలా రకరకాలైన పేరు ప్రఖ్యాతలు గడించారు, కానీ జీవితంలో నెమ్మది లేదు. ఎందుకంటే మరణ భయం చేత మనుషుడు చాలా భయానకమైన జీవితంలోకి వెళ్ళిపోతున్న దినాలు, ఈ శ్రేష్టమైన కడవరి దినాల్లో నీకు నెమ్మది కావాలి, నీకు సంతోషం కావాలి, నీ జీవితానికి ఒక ఆనందం కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు తన బిడ్డలు కష్టపడడానికి, లేక బాధను అనుభవించడానికి, లేక తన బిడ్డలు ఆ యొక్క భయంకరమైన మరణపు కోరలోనికి వెళ్ళిపోవడానికి ఇది దేవునికి ఇష్టం లేదు. దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలు సంతోషంగా ఉండాలి అంటాడు. వాక్యములు ఈ విధంగా భయపడి ఉంది, మీరు ఫలించి అభివృద్ధి చెందమని చెప్తున్నాడు. అంతేగాని మీరు నాశనమైపోండి అని చెప్పేవాడు కాదు. దేవుడు అనేవాడు ఎప్పుడు కూడా మనుషుల్ని శిక్షించేవాడు కాదు. దేవుడు అనేవాడు మనుషులను రక్షించాడు. మనుషులను రక్షించడానికే, నశించిపోతున్న వారిని రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వారు అంటా ఉంటారు, మన భారతీయులందరూ కూడా బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని దోచుకెళ్ళిపోయారు. నిజమే, యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చాడు దోచుకుని వెళ్ళడానికి కాదు, అనేకులకు ఇచ్చేయడానికి వచ్చాడు. తన ప్రాణాన్నే బలిగా ఇచ్చి వేయడానికి యేసయ్య వచ్చాడు. ఈ శ్రేష్టమైన దినాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఈ రోజున ప్రపంచానికి గొప్ప శుభవార్తగా యేసుక్రీస్తు ప్రభువు వారు వాడబడుతున్నారు. ఆయన ఈ లోకంలో లేకపోయినప్పటికీ, ఆత్మస్వరూపిగా మన మధ్యన సంచారం చేస్తున్నప్పటికీ, అనేక 2020 సంవత్సరాలుగా దేవుని యొక్క శుభవార్త ఈ ప్రపంచమంతా వెళుతూనే ఉంది. కారణం ఏంటో తెలుసా? ఆయన తన ప్రజల కొరకు తన ప్రాణమునే ఇచ్చి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఈ శ్రేష్టమైన దినాన్ని ప్రియమైన దేవుడు, అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఈ రోజున నువ్వు పాప భారంతో ఉన్నావేమో, భయంకరమైన సమస్యల భారంతో ఉన్నావేమో, లేకపోతే నీ మీద ఉన్న ఆ భయంకరమైన అప్పుల భారం అనేది ఉందేమో. ఈ రోజు నా ప్రభు చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్నావేమో, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఈ 2020 సంవత్సరాలుగా దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ సువార్తను ప్రకటించిన తదుపరి ఆయన ప్రకటించిన రీతిగా అనేక అద్భుతాలు చేసుకుంటూనే వచ్చాడు. భారము, అనేక మంది భారాన్ని తీసేశాడు. అందులో నేనొక్కడిని, నా భారమును కూడా దేవుడు తీసివేసి ఎంతో శ్రేష్టమైన జీవితాన్ని నాకు ఇచ్చాడు. ఈ రోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా దేవుని సన్నిధిలో మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ఒకసారి మనం గమనిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని సన్నిధిలో ఏదో మనుషుడు బ్రతుకుతున్నాడు కానీ సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. అటువంటి నెమ్మది నీకు కావాలి అంటే నిన్ను సృష్టించిన దేవునితో నువ్వు ఎంతగానో సంబంధం కలిగి ఉండాలి. ఈ రోజున దేవునికి సంబంధం లేకుండా, దేవుని యొక్క వాక్యానికి ఆ యొక్క మరి దగ్గరగా ఉండకుండా, దేవునికి వ్యతిరేకముగా ఉంటున్న ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున దేవునికి దగ్గరగా ఉంటే నీకు సంతోషం, దేవునికి దగ్గరగా ఉంటే నీకు ఆనందం, దేవుని వాక్యానుసారంగా జీవిస్తే నీ కుటుంబంలో నెమ్మది, సమాధానం దొరుకుతుంది. ఈ రోజున దేవుణ్ణి విడిచి నువ్వు వేరుగా ఉంటే నీకు శ్రమలే విస్తరిస్తాయట. ఆయన విడిచి వేరొకరిని ఆశ్రయించు వారికి శ్రమలు విస్తరించును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ ఈ 2020వ సంవత్సరం ఈ నేటి వరకు కూడా నీ జీవితంలో శ్రమలనే భారం నీ జీవితంలో ఉందేమో, భయంకరమైన వేదననే భారం నీ జీవితంలో ఉందేమో, ఈ రోజున దేవునికి అప్పగించే దేవుడు నాన్నయ్యన్న ఇక మన జీవితాల్లో ఇక 2-4 దినాల్లో దేవుడు ఒక సంతోషకరమైన జీవితాన్ని ముందుంచాడు. ఒక అద్భుతమైన సంవత్సరాన్ని దేవుడిని ముందుంచాడు. దేవుని సన్నిధిలో ఈ రోజు నువ్వు సరి చేసుకుని, నీ జీవితాన్ని సరి చేసుకుని, నీ అలవాట్లు సరి చేసుకుని, నీ మార్గమును సరళం చేసుకుని దేవునికి అప్పగించుకున్నట్లయితే దేవుడు నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నీకు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ఈ శ్రేష్టమైన దినాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితంలో కూడా అనేక
అనేకమైన వేదనలు, అనేకమైన అలవాట్లు, అనేకమైన భయంకరమైన పాపపు భారం నా మీద ఉన్నప్పుడు నేను ఎప్పుడైతే దేవునికి అప్పగించానో దేవుడు నా పాపములు క్షమించి ఆయన విలువైన రక్షణ నాకు ఇచ్చి ఈ రోజు ఒక పరిశుద్ధమైన వాక్యమును బోధించే సేవకుడుగా, ఒక పరిశుద్ధమైన జీవితము, ఒక నెమ్మది కలిగిన జీవితం దేవుడు నా జీవితంలో ఇచ్చాడు. ఈ రోజు ప్రభు పిలుచుకుంటే నేను సిద్ధంగా ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా నువ్వు బాధ్యతలు ఉన్నాయి, ఇంకా అది ఉంది ఇది ఉంది అనుకుంటున్నావేమో, నీ భారము దేవునికి అప్పగించే ఈ యొక్క ఆఖరి పునరుత్థాన దినాన్ని ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ మీద ఉన్న పాప భారం నీలో నుండి తీసివేయబడాలి, నీ సమస్యలు తీసివేయబడాలి, నీ యొక్క ఆర్థిక ఇబ్బందులు నీలో నుండి తొలగిపోవాలి, నీ వ్యాధులు, నీలో ఉన్న దయ్యపు శక్తులు, దురాత్మ శక్తులు ఈ రోజు నుండి తొలగిపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా వాటితో ఉంటున్నాడేమో, సగము భక్తి సగము లోపము కలిగి ఉంటున్నాడేమో. ఈ రోజు అవ్వ కావాలా పువ్వు కావాలా ఏదో ఒకటి అడుగుతాడు. రెండు కావాలంటే కుదరదు. అవ్వ కావాలా పువ్వు కావాలా? ఈ రోజున దేవుడు కావాలా లోకం కావాలా? ఏదో ఒకటి డిసైడ్ చేసుకొని జీవితంలో దేవుడు కావాలంటే దేవుడిలోకి పరిపూర్ణంగా వచ్చే, లోకం కావాలంటే లోకంలోకి వెళ్ళిపో. యేసయ్య చెప్తున్నాడు ఏమన్నా తెలుసా? నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండో, నువ్వెచ్చని స్థితి నీ జీవితంలో ఉండొద్దు. ఏదో ఒక దానికి డిసైడ్ చేసుకో. ఇది ఆఖరి గడియ దేవునికి ఇచ్చాడు. ఎన్నో భయంకరమైన మరణాలు నీ ముందుంటే వాటన్నిటి నుండి ఒక్కొక్కటి తప్పించుకుంటూ దేవుడిని తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత కూడా నువ్వు మరణాలను బ్రతికితే 2021 సంవత్సరం చాలా దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితులను ఎదుర్కోకుండా ఉండాలంటే ఇప్పుడు డిసైడ్ చేసుకో. దేవుడు నీకు ఇచ్చిన అవకాశం ఇదే. ఎంతో మంది గనులను పడిన వారు కోల్పోయాం. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటిది మనుషుని జీవితం ఎలాంటిదో తెలుసా? నీటి మీద బుడగ వంటిది, నీటి మీద ఆవిరి వంటిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నువ్వు బ్రతుకుతున్నావంటే ఎంత గొప్ప ఉద్దేశమో దేవుడు నీ ఎడల కలిగి ఉన్నాడో తెలుసా? ఈ రోజున దేవుడు ఎంత గొప్ప కనికర సంపన్నుడై ఉన్నాడో తెలుసా? ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి గొప్ప బ్రతికించిన దేవుని సన్నిధిలో నిన్ను బ్రతికించే దేవుని వైపు నువ్వు చూస్తూ ఉండాలి తప్ప లోక సంబంధమైన పాప బరువు నువ్వు ఇంకా మోస్తూ ఉంటే అది ఈ రోజు నుండి నువ్వు తీసివేయి. దేవుని సన్నిధిలో ఇక్కడ వాక్యం మనం చూస్తున్నప్పుడు ఆయన ఎలాంటి వాడు? నీ భారాన్ని తీసే దేవుడు ఎలాంటి వాడు అంటే తెలుసా? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొక్క నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిని మనం అనుభవించాలి. దేవుని వాక్యం అనే కాడిని మనం అయ్యాలి. వాక్యానుసారంగా నువ్వు జీవించినప్పుడు దేవుడు నీకు విశ్రాంతిని, నీ ప్రాణములకు విశ్రాంతిని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈరోజు నేను దేవుని బిడ్డలారా, ప్రాణానికి ఏమంటారంటే ఈ రోజుల్లో జనాలు చూస్తుంటే ఏమంటే ప్రాణానికి సుఖం లేదండి. ఏమంటున్నారు? ప్రాణానికి సుఖం లేదండి. ఎక్కడుంటది సుఖం? నీకు ప్రాణానికి సుఖం కావాలంటే నీకు ప్రాణం ఇచ్చిన వాడి దగ్గరికి రావాలి. అది ప్రాణం ఎక్కడిది? ఏమంటే ఏమన్నా మన గ్యాస్ సిలిండర్లు ఏమైనా వెనకాల కట్టుకుని ప్రాణానికి ఊపిరి పీల్చుకుంటాం మనం. ఈ రోజున చూడండి, ఆ యొక్క ఆకాశంలో ఆ యొక్క చంద్రమండలంలోనికి వెళ్ళేవారు. ఆ యొక్క వారు ఏం చేస్తారంటే వారికి ఆక్సిజన్ దొరకదు కనుక వారు ఆక్సిజన్ సిలిండర్స్ ధరించుకుని ఆ యొక్క చంద్రమండలంలో తిరుగుతూ ఉంటారు. అలాగే భూమి మీద మనం ఆక్సిజన్ పెట్టుకుని తిరుగుతలేదు కదా, అక్కడ వాళ్ళకి ఆక్సిజన్ అయిపోతే ఇంకా అయిపోయినట్లే. ఈ రోజున అటువంటి పరిస్థితి లేకుండా దేవుడు నీకు ఎంతో చక్కటి ఆయుష్కాలం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చినప్పుడు దేవుని సన్నిధిలో నీకు విశ్రాంతి లేకుండా, నెమ్మది లేకుండా ఉన్న కారణం ఏంటో తెలుసా? నీవు లోకపు బరువును పట్టుకుని ఉన్నావు. లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన తలంపులు, ఇంకా బిడ్డలకు పెళ్ళి అవ్వలేదో, ఇంకా బిడ్డలకు ఉద్యోగాలు రాలేదో, ఇంకా ఇల్లు కట్టలేదో, ఈ భారంతోనే ఉంటున్నావు. నీ ప్రాణానికి ఇంకెక్కడ ఉంటుంది నెమ్మది? ఈరోజు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు నెమ్మది కావాలి అంటే నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చే. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ బిడ్డల పెళ్లిల విషయం, నీ ఇల్లు కట్టుట విషయం, నీ యొక్క ఉద్యోగాల విషయం ఆయన చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున తల్లి గర్భంలో పడినప్పుడు నువ్వు, ఈ యొక్క తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు మన పరిస్థితి ఎలా ఉందో తెలుసా? గోధుమ గింజను 10,000 తునకలు చేస్తే అందులో ఒక తునకము నువ్వు. ఒక గోధుమ గింజ 10,000 తునకలు చేస్తే, ముక్కలు చేస్తే ఆ 10,000 ముక్కల్లో ఒక ముక్కను దేవుడు ఇంత ఆకారంగా చేశాడు. ఇంత ఆకారముగా
నీకెంతో సౌందర్యాన్ని ఇచ్చి, ఎంతో చక్కటి శక్తినిచ్చి, మంచి ఆ యొక్క బలమును నీకు ఇచ్చి దేవుడు ఎంతగా చేశాడో, నీ పిల్లల పెళ్లిని చేయడా దేవుడు, నీకు ఉద్యోగం ఇవ్వడా దేవుడా. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, నిరాశ నిస్పృహలతో కురిగిపోతూ ఆలోచిస్తూ దేవుని సన్నిధిని విడిచిపెట్టి దేవునితో నడవడం మర్చిపోయి, దేవుని వాక్యం వినడం మర్చిపోయి నీ జీవితంలో లోపం వైపు చూస్తున్నావేమో. ఎవరైనా వస్తే బాగుండు, ఎవరైనా తెస్తే బాగుండు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి అనుభవం నీలో ఉంటే ఈ ఆఖరి పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడినాడు. వాటన్నిటి నుండి ఈ రోజున నువ్వు విడిపించబడాలి, యాత్తాను పారిపోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నీ జీవితంలో ఉన్న భయంకరమైన పరిస్థితులన్నీ తొలగిపోవాలి. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు విశ్రాంతిని, ప్రాణానికి నెమ్మది కావాలంటే నా యేసయ్య దగ్గరికి రావాలి. పరిపూర్ణమైన ఆ యొక్క వాక్యమును నీ జీవితంలో భద్రపరచుకోవాలి. దేవుని వాక్యం ఎప్పుడైతే పట్టుకున్నావో ఆ వాక్యముని నడిపిస్తుంది, ఆ వాక్యము నేను బ్రతికిస్తుంది. ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం ఒకసారి చూస్తే, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకములో జయించి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ శ్రేష్టమైన దినాన్ని ప్రతి విశ్వాసి దేవుని సన్నిధిలో నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఆయన ఏమంటాడు? నా యందు మీకు సమాధానము కలుగునట్లు, నా యందు మీకు నెమ్మది కలిగినట్లు, నా యందు మీకు విశ్రాంతి దొరుకునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగుతుంది, లోకములో ఆ యొక్క భయంకరమైన ఆ యొక్క పరిస్థితులు మీకు వస్తాయి, లోకములో భయంకరమైన కష్టాలు వస్తాయి, లోకంలో భయంకరమైన వేదనలు మీకు కలుగుతాయి. అయినప్పటికీ ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎంత ఉన్నతమైన మాట చెప్తున్నాడు తెలుసా? నువ్వు ఇంకా నిరాశ నిస్పృహలతో కృంగిపోతున్నావేమో, ఇంకా ఎన్ని బాధలు అనుభవించాలని ఇంకా నీలో నువ్వే కుమిలిపోతున్నావేమో, దయచేసి అవన్నీ పక్కకి తీసివే. నీలో ఉన్న లోక సంబంధమైన ఆ తలంపుల నుండి నువ్వు బయటకు రా. ఒక్కసారి బయటకు వచ్చి నిన్ను సృష్టించిన దేవుని వైపు నువ్వు చూడగలిగితే, నిన్ను సృష్టించిన దేవుడు నీకేమివ్వబోతున్నాడు తెలుసా? ఆయన లోకమును జయించిన శక్తిని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ఆయన చేసి చూపించాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు 2020 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో ఆయన జీవించి 3.5 సంవత్సరాలు విరామం లేని పరిచయం చేసినప్పుడు ఆయనకి ఎన్నో కష్టాలు ఎదురైనాయి, ఎన్నో భయంకరమైన మరణాలు ఎదురైనాయి. యేసు ప్రభు దొరికితే చంపేద్దామని చూశారు అనేక మంది. ఆ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు యేసు ప్రభుని ఏదో విధంగా చంపడానికే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆయనకు తెలుసా ఆయన ఇక్కడికి చనిపోవడానికే వచ్చాడు. ఎందుకు చనిపోవడానికి వచ్చాడో తెలుసా? మానవాళి పాపములన్నీ కూడా ఆయన తీసివేయడానికి, ఆ శిలువ మరణం పొందడానికి, తండ్రి యొక్క ఉద్దేశం నెరవేర్చడానికి ఆయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఎన్నో శ్రమలు పడినట్లుగా మనం చూపించాడు. ఈ రోజున క్రైస్తవులు శ్రమను తట్టుకోలేకుంటా ఉంటున్నారు, కొంచెం బాధ వస్తే తట్టుకోలేకపోతున్నారు. కానీ నా యేసయ్య ఎంత బాధ అనుభవించాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, కాళ్ళకు చేతులు మేకులతో గుచ్చారు, ముండ్ల కిరీటం పెట్టారు, ఎన్నో బాధలు బిడుగుత్తులు గుత్తారు ప్రభుని. అయినప్పటికీ అలాంటి శ్రమలు మనకు ఉన్నాయా? అలాంటి శ్రమ ఉంటే ఒకడు ఉంటారు ఇక్కడ. ఈ రోజున ఆదివారం గుడికి వెళ్ళిన వాడికి 5 కొరడా దెబ్బలు కొడతాం, కొట్టిన తర్వాతే లోనికి రావాలి మీరు అంటే ఎవరైనా వస్తారా? ఒక్కడికి కనపడరు. ఇక్కడ పాస్టర్ గారే ఉండాలి ఇక్కడ. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి భారం యేసయ్య మనకి ఇచ్చాడా? కానీ అలాంటి స్థితి లేకుండా యేసయ్య నీకెంతో సంతోషకరమైన జీవితాన్ని నీకు ఇచ్చాడు, ఎంతో విలువలతో కూడిన రక్షణ భాగ్యం నీకు ఇచ్చాడు. అందుకే అంటాడు, ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేసిన ఎడల రాబోయే భయంకరమైన ఆ యొక్క తెగుల నుండి, రాబోయే భయంకరమైన మరణం నుండి నువ్వు ఎలా తప్పించుకుంటావు అని అడుగుతున్నాడు ప్రభు. కనుక ఈ శ్రేష్టమైన దినాన్ని, ఈ ఆఖరి పరిశుద్ధ దినాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యంలో నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకంలో భయంకరమైన బరువు బాధ్యతలు మీరు కలిగి ఉన్నారేమో, కుటుంబ భారంతో ఉన్నారేమో,
భయపడొద్దు, ఓర్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి, నేను వాటి నుండి విడిపిస్తానంటాడు. ఈ లోకము ఇవ్వలేని సంతోషం, ఈ లోకం ఇవ్వలేని నెమ్మది, ఈ లోకం ఇవ్వలేని ఆనందాన్ని నా యేసయ్య సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలా ఆయన ఇవ్వబోతున్నాడు. ఈ రోజున చాలా మంది మనుషులు చెప్పుకునేది ఏంటో తెలుసా? లోకంలో డబ్బు ఉంటేనేనండి జీవించడం, లేకపోతే ఏమి లేదండి అంట. కానీ ప్రియమైన దేవుని బిడ్డలా 20 సంవత్సరాలుగా ఈ రాజమండ్రి పట్టణంలో డబ్బులు లేవు నా దగ్గర, రూపాయి లేదు, అయినా దేవుడు బ్రతికిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలా డబ్బు ఉంటే మనుషుడు బ్రతకడండి. ఈ రోజున మనుషుడి జీవితంలో నెమ్మది కావాలి, మనుషుని జీవితంలో సమాధానం కావాలి, మనుషుని జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలా ఆ యొక్క చాలా ఉన్నతమైన విలువలతో కూడిన శాంతి సమాధానాలు కావాలి. అవి దేవుని దగ్గరే దొరుకుతాయి. ఈ రోజున డబ్బుతో అన్ని దొరుకుతాయి ఈ లోకంలో, కానీ శాంతి దొరకదు. దొరుకుతుందా? నెమ్మది దొరుకుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలా సమాధానం దొరుకుతుందా? ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయంటే యేసయ్యలోనే దొరుకుతుంది. ఎంత ఉంటే సుఖం ఏంటంటే, ఎంత ఉంటే సుఖం ఏంటి? యేసయ్యలో నెమ్మది లేనప్పుడు ఈ రోజున అటువంటి నెమ్మది నా యేసయ్య దగ్గరే దొరుకుతుంది. చూడండి, నేను చెప్పాను కదా, గోధుమ గింజలో 10,000 ముక్కల్లో ఒక గోధుమ గింజని 10,000 ముక్కలు చేస్తే ఆ 10,000 ముక్కల్లో ఒక ముక్కను నిన్ను దేవుడు 9 నెలలు ఆ తల్లి కడుపులో పెట్టి ఎంత భద్రంగా చూశాడు. ఒకసారి ఆలోచన జ్ఞానంతో ఈరోజు నీకు ఏదైనా కష్టం వస్తే, బాధ వస్తుంటే అక్కడికి ఇక్కడికి పరిగెడుతూ ఉంటావు. కానీ అప్పుడెక్కడికి పరిగెట్టావు? ఆ నీటి బుక్కలో ఉన్నావు. ఎక్కడున్నావు? తల్లి కడుపులో ఒక నీటి బెలూన్ నిండా నీళ్ళేస్తే ఆ నీటిలో ఏదైనా ఒక వస్తువు వేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉన్నావు నువ్వు. ఆ తల్లి కడుపులో ఆ యొక్క నీటి పొడవలో నువ్వు ఉన్నావు. అలాంటి నీటి పొడవులో ఉన్న నిన్ను 9 నెలలు ఎంతో భద్రపరిచి నీకు అవయవాలు ఇచ్చి ఈ లోకంలోకి తీసుకొచ్చిన దేవుడు. ఈ లోకంలోకి వచ్చిన తర్వాత నువ్వేం చేస్తున్నావు తెలుసా? లోకంలో తీసుకొచ్చినవి మర్చిపోయావు. లోకంలో వైపు చూస్తూ ఉన్నా, లోకంలో తిరుగుతూ ఉన్నా. అలా తిరిగితే నీకు బాధలు, బరువే. ఈ రోజున ఆ బరువు ఎత్తుకున్నవాడు ఆ జీపులో కూర్చుని కూడా నెత్తి మీద ఎత్తుకునే ఉన్నాడు. అలాగే ఉన్నావు మనం దేవుని సన్నిధిలో ఉండి కూడా నువ్వు బరువును మోస్తూనే ఉన్నావు, నీ పాప భారాన్ని మోస్తూనే ఉన్నావు. ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ బరువు దించే సమయము యేసయ్య నీకు ఇస్తున్నాడు. ఈ రోజు నీ బరువు తొలగిపోవాలి, నీ పాప భారం తీసివేయబడాలి, సంతోషముగా జీవించే దినాలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. శ్రేష్టమైన దినాన్ని ప్రేమ. ఆ రోజు ఆనందము, నీ బరువు తొలగిపోయినప్పుడు నుండి ఆనందం ఎంత ఆనందమో తెలుసా? యేసులో ఆ ఆనందం చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలా మంది ఆ నెత్తి మీద బరువు పెట్టుకున్నట్లుగానే లోపల ఏదేదో పెట్టుకున్నారు. కక్షలో, అసూయ, ద్వేషముతో మనుషులు జీవిస్తూ ఉన్నాడు. ఈ రోజున ఈ పునరుత్థాన దినమందు అవి తొలగిపోవాలి. నీ బరువులన్నీ నీ నుండి తీసివేసే ఆ సమయాన్ని దేవుడు ఆఖరి కడియని నీకు ఇచ్చాడు. మరలా పునరుత్థాన దినము ఆ నూతన సంవత్సరంలో ఆ యొక్క 3వ తారీఖు దేవుని సన్నిధిలో నువ్వు చూడబోయే ఆ యొక్క ఉన్నతమైన పరిశుద్ధ దినాన్ని నీ జీవితం నూతన పరచబడాలి. అంటే ఈ రోజు నువ్వు కడగబడాలి. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఇంకెంత కాలం ఈ భూమి ఉంటుందో తెలియదో. ఈ భూమి అసలు ఎలా ఉందో తెలుసా? ఈ భూమి నీటి మీద ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచిస్తే మన ఇంజనీర్స్ ఉన్నారు కదా, ఇంజనీర్లు, ఆ ఇంజనీర్స్ అంతా కూడా ఏదైనా సముద్రం మీద బ్రిడ్జి కట్టాలన్నా, నది మీద బ్రిడ్జి కట్టాలన్నా, ఆ బ్రిడ్జి కట్టేటప్పుడు దాని పునాదులు ఆ నీటి మీద పునాది వేస్తారు. నీటి అడుగున మట్టి త్రవ్వి చాలా పునాది వరకు ఆలోచన బట్టి, ఆ యొక్క సాయిల్ బట్టి ఆ మట్టిని పరీక్షించి దానికి అప్పుడు బ్రిడ్జి కడతారు. మన పోలవరం ప్రాజెక్టు కడుతున్నట్లుగా దానికి బేస్మెంట్ ఎలా ఉండాలో వారు ఇంజనీర్స్ నిర్ణయిస్తారు. నిర్ణయించిన తర్వాత ఆ బ్రిడ్జి అంతా కట్టేసిన తర్వాత ఆ ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయిన తర్వాత దానికి ఒక లెక్క ఉంటుంది. ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఇది ఇన్ని సంవత్సరాలు గ్యారంటీ ఇవ్వగలుగుతారు. తర్వాత ఏమైపోతుందో మాకు అనవసరం. ఈ రోజు అలాగే హ్యావ్లాక్ బ్రిడ్జి అని అయితే మన రాజమండ్రి పట్టణంలో, మన భారతదేశంలో మరి బ్రిటిష్ వారు కట్టిన రైల్వే బ్రిడ్జి నేటికి అలా ఉంది. వాళ్ళు ఇచ్చిన దాని వయసు ఎంత తెలుసా? 100 సంవత్సరాలు ఇచ్చారు. దాని మీద 100 సంవత్సరాలు ట్రైన్లు పరిగెట్టినాయి దాని మీద. కానీ 100 సంవత్సరాల కంటే ఇంకొక 20 సంవత్సరాలు కూడా ఎక్కువగా పరిగెట్టినాయి. తర్వాత ఎక్కువద్దు, పరిస్థితి బాగాలేదు, వాళ్ళు ఇచ్చిన టైం కంటే మనం ఎక్కువ తిరిగేసాం కనుక ఇక ఆఫ్ చేసేద్దామని ఆఫ్ చేశారు. కానీ ఈ రోజున మనం బ్రతికి ఉన్నామే, ఈ భూమి మీద నిలబడి ఉన్నామే. ఈ భూమి మీద నా దేవుడు, నిన్ను నన్ను సృష్టించిన దేవాది దేవుడు ఈ భూమి మీద, ఈ భూమికి కూడా పునాదులు వేసాడట. దేని మీద? నీటి మీద.
ఈ రోజున దేవుని రాకడ సమయం వరకే ఈ భూమి నిలబడుతుంది. ఈ భూమి ఎప్పుడు ఆగిపోతుందో ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నీటి మీద ఉన్న ఈ భూమి జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుచున్నప్పుడు భూమి కలుగుగా కానగా ఆయన మాట చేత కలిగింది భూమి. మరలా ఆయన మాట తీసేసుకునే రోజులు రాబోతున్నాయి. ఆయన మాట ఇచ్చిన ప్రకారంగా ఇన్ని వేల సంవత్సరాల నుండి భూమి అలాగే ఉంది. నీ పాప భారం అంతా మోస్తూనే ఉంది. ఒక రోజున ఆ భారాన్ని తీసి పక్కనెట్టయిపోతున్నాడు దేవుడు. నీ పాపాలు ఎక్కువైపోతున్నాయి, నీ భారం ఎక్కువైపోతుంది. భూమి మీద భారం ఎక్కువైపోతుంది. మనుషుడు జ్ఞానంతో నింపబడి దేవుణ్ణి మర్చిపోయి పాప భారాన్ని నింపేస్తూ ఉన్నాడు. ఈ భూమి మొయ్యలేకపోతుంది. దేవునికి ప్రతిరోజు కూడా మొరపెడు, ఎప్పుడు నన్ను ఉంచేస్తావు బాబు, ఎప్పుడు తీసేస్తావు, తీసే నీ పాప భారం, ఈ మనుషుల భారమో నేను మోయలేకపోతున్నానని దేవునికి మొరపెట్టేస్తుంది. అందుకని ప్రకృతి అంతా కూడా దేవుని దగ్గర బ్రతిమాలుకుంటున్నాయి. ఈ మనుషుని ప్రకృతిని కలుషితం చేసేశారు. భయంకరమైన విషవాయువులు చిమ్ముతున్నాయి, భయంకరమైన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ యొక్క కలుషితమైన వాయువుగా తయారైపోయింది. పంచభూతాలు కూడా కలుషితం అయిపోయినాయి. అందుకని ఇవన్నీ కూడా దేవుని సృష్టిలో ఉన్నాయి కనుక ఇవన్నీ దేవునికి మొరపెడుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాకడ బహు సమీపంలో ఉంది. ఈ శ్రేష్టమైన దినాన్ని ఆ సమయం వచ్చినప్పుడు ఈ పంచభూతాలు లయమైపోతున్నాయి, దేవుని ఆజ్ఞకు లోపడబోతున్నాయి. అటువంటి పరిస్థితి వచ్చేసరికి నీ జీవితంలో ఇంకా బరువు ఉంటే ముందుగానే తీసేసుకో. ఆ బరువు ఉన్నంత సేపు నువ్వు పైకి ఎగరలేవు. పాప భారం అనే బరువు నీలో ఉన్నంత సేపు యేసయ్య మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆ బరువు నీలో ఏదైనా కొద్దిగా బరువు నీలో ఉంటే ఆయన దగ్గరికి నువ్వు ఎత్తబడలేవు. నువ్వు ఎత్తబడాలంటే నీలో ఉన్న బరువు అంతా దించివేయబడాలి. దేవునికి స్తోత్రం కలిగలగా నీలో ఉన్న పాప భారం అంతా తొలగిపోవాలి. తొలగిపోయినప్పుడు యేసయ్య అక్కడికి వచ్చినప్పుడు దేవదూతలు ఆ యొక్క మహిమతో నింపబడి బోరలు ఊదుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ స్థలంలో అసీనుడై ఉన్నప్పుడు పరిశుద్ధులందరూ ఎత్తబడతారు. ఎప్పుడు ఎత్తబడతారో తెలుసా? పరిశుద్ధాత్మ వారిలో ఉన్నప్పుడు. పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చినప్పుడు ఏమవుతారో తెలుసా? శక్తిని పొందుకుంటారట. ఏం పొందుకుంటారు? పరిశుద్ధాత్మ వారిలోనికి వచ్చినప్పుడు వారు శక్తిని పొందుకున్నారట. అలాగా పరిశుద్ధాత్మ చేత నింపబడిన విశ్వాసులుగా మారిపోవాలి. పరిశుద్ధాత్మ లేని వాడు నా వాడు కాదంటున్నాడు ప్రభు. కనుక ఈ కడవరి దినాల్లో చాలా నీకు ఉండొచ్చు, చాలా టాలెంట్లు ఉండొచ్చు నీ జీవితంలో, అనేక రకాలైన టాలెంట్స్ తో నువ్వు జీవించవచ్చు. కానీ పరిశుద్ధాత్మ అనే టాలెంట్ నీలో లేకపోతే ఆ ప్రభు రాకడలో నువ్వు ఎత్తబడలేవు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా అనుకోవచ్చు, బాప్తిసం తీసుకున్నాను, ప్రార్థనకు వెళుతున్నాను అంటున్నావు, కానీ నీలో ఉన్న అలవాట్లు అలాగే ఉన్నాయి. ఆ బరువును తీసేసుకోవాలి. దేవుని రాకడ సమయం బహు దగ్గరగా ఉంది కనుక ఆ బరువు బాధ్యతలు లోక సంబంధమైన పాప భారమంతా ఎప్పుడైతే పక్కన పెట్టేస్తావో నీ ఆ యొక్క శరీరం అంతా తేలికైపోద్ది. పరిశుద్ధాత్మ నీలోనికి వస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? దేవుని కొరకే ఎదురు చూస్తావు. అందుకునే అంటాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము వారిలోకి వస్తుంది, నూతన శక్తి వారిలోకి వస్తుంది. ఎప్పుడు ఎగిరిపోదామా అన్నట్లుగా ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో పైకి ఎగురుతూ ఉంటారట. ఎలా ఉంటారు? దేవుని శక్తి పొందుకున్న వారు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుని కార్యాల కొరకు ఆతృతపడే బిడ్డగా నువ్వు మారిపోవాలి. దేవుని రాకడ కొరకు కనీసం ఒక పాటనైనా నేను పాడలేకపోయానంటే అప్పుడు బాధపడ్డాను కాదు. ఇప్పుడు ఈ భూమి మీద ఉండగానే ప్రభువా నీ కొరకు నేను కనీసం ఒక్కరికి కూడా సాక్ష్యం చెప్పుకోలేకపోయాను, ఒక్కరికి కూడా కనీసం ఒక పాటను వినిపించలేకపోయాను, ఒక సంగీతకారునిగా నేను మాడలేకపోయాను. అయ్యో ప్రభువా అని అప్పుడు బాధపడే, అప్పుడు ఏడిస్తే ప్రయోజనం లేదు. ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చాడు ఈ సమయము, నీ బరువును తొలగించుకునే సమయము దేవుడు నీ జీవితంలో ఇచ్చాడు. చూడండి దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక పాఠము 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూస్తే ఇక్కడ చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నప్పుడు ఆయన మిమ్మల్ని కూర్చి చింతించున్నాడు కనుక నీ చింత యావత్తు ఆయన మీద ఏడి నిర్భరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మీ కుదనాన్ని వెతుకుచూ తిరుగులాడుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులందరూ ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవి అని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ శ్రేష్టమైన దినాన్ని విశ్వాసులు అవిశ్వాసులుగా మారిపోతున్నాయి. ఈ రోజున నువ్వు ఆ సాతానుని ఎదిరించాలంటే,
ఆ బరువు నీలో నుండి పోవాలంటే నీ జీవితంలో విశ్వాసంలో స్థిరమైన జీవితం కలిగి అపవాదిని ఎదిరిస్తే వాడు పారిపోతాడు. అపవాదిని ఎదిరించుడే, అప్పుడు వాడు నీ వద్ద నుండి పారిపోతాడని వాక్యం సెలవిస్తుంది. నువ్వు అపవాదిని ఎదిరించాలంటే నువ్వు విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. దేవుని వాక్యం నమ్మినట్లుగా నువ్వు నమ్మిన బిడ్డవు చాలా జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాలి. ఎప్పుడైతే వాక్యం నీలో స్థిరపడుతుందో, దేవుని మాట ఎప్పుడైతే నీలో ఉంటుందో, అపవాది నీ దగ్గరికి రావడానికి భయపడతాడు. వాక్యం లేకపోతే వాడిని నీతో ఆడుకుంటా ఉంటాడు. అపవాది నిన్నెంతో చక్కగా సులువుగా చిక్కులు పెట్టు ఆ యొక్క భయంకరమైన పాపంలోనికి నేను తోసేస్తా ఉంటాడు. ఎప్పుడైతే అపవాదిని చూసి పారిపోతాడంటే నువ్వు ఎప్పుడైతే దేవునితో ఉంటావో. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉన్న చెప్పు చాలా బానిస బ్రతుకులు వారు బ్రతుకుతూ ఉన్నారు. ఎప్పుడైతే దేవుడు మోషేని ఏర్పాటు చేసుకుని ఆ స్థలం నుండి ఒక నాయకుడిగా వారిని విడిపించడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తూ చేస్తూ నిజంగా దేవుడు చూడండి ఎంత గొప్పవాడంటే, ఈ ప్రజలు ఇజ్రాయేల్ ప్రజలు అక్కడ బానిసలుగా బ్రతుకుతున్న ప్రజలు మోషే దైవజనుడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని 10 సార్లు చెప్పినా కూడా వినకుండా మాకు రుజువేంటి అని అడుగుతున్నారు. ఏమని? నువ్వు నన్ను మమ్మల్ని తీసుకెళ్తే దేవుడు నిజంగా మాకు తోడుంటాడని రుజువేంటంటే, అప్పుడు వారి రుజువు కోసం, వారు నమ్మడం కోసం దేవాది దేవుడు మోషేని ఐగుప్తు ప్రజల మధ్యన గొప్ప ఉన్నతంగా వాడుకున్నాడు. అనేకమైన అద్భుత కార్యాలు దేవుడు మోషే ద్వారా జరిగించాడు. అవన్నీ చూసి నీ మనుషులు నిజమే రోయ్, మోషే గారు గొప్పవాడే రోయ్, ఈయనతో వెళ్తే మనకి దేవుడు నిజంగా నడిపిస్తాడు రోయ్, ఈ బానిస బ్రతుకు పోతుంది రోయ్ అనుకున్నారు. అప్పుడు తెలుసుకుని మరలా మోషేతో ప్రయాణం కట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారిని నమ్మించడానికి అనేకమైన అద్భుతాలు చేశాడు. 2020 సంవత్సరం దేవుడు కరోనాన్ని ముందుకు పంపించాడు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుడు ఉన్నాడని నమ్ముతావని. కరోనాలో ఎంతో మంది రాలిపోయారు, కానీ దేవుడు నిన్ను బ్రతికించాడంటే నువ్వు ఇంకా దేవుడి మీద నమ్మకం ఉంచుతాలేదు. నువ్వు నమ్ము. ఈరోజు నువ్వు నమ్మితే అలాంటివి ఎన్ని భయంకరమైనవో రాబోతున్నాయంట. ఇంకా యూకేలో మొత్తం లాక్డౌన్ చేసేసారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత భయానకం ఉందంటే ఈసారి వచ్చేదట ఆ ముక్కులో శ్వాస పీల్చుకోగానే ఆ కరోనా తెగులు లోనికి వెళ్ళగానే మొత్తం ఇక్కడ నుండి మొత్తం శరీరం అంతా కుళ్ళిపోతుందట. అటువంటి భయంకరంగా ఉందట పరిస్థితి. ఛాన్స్ లేదంట, బ్రతకడానికి ఛాన్స్ లేదట. అందుకునే ప్రభుత్వాలు అలర్ట్ అయిపోతున్నాయి. ఆ యూకే నుంచి వచ్చిన ఫ్లైట్లో వచ్చిన ప్రతి ఒక్కరిని జల్లిని పెట్టేస్తున్నారు. పట్టుకుని ఎప్పటికీ అంటకుండా చాలా జాగ్రత్తగా వైరస్ ను అయితే మన భారతదేశంలో లేకుండా చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. ఈ శ్రేష్టమైన దినాన్ని దేవుని సన్నిధిలో ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసం ఉంచి బయటకు వచ్చారో వారి జీవితాలు పాలు తేనెలు ప్రవహించే దేశముగా దేవుడు వారి జీవితాలు మార్చాడు. ఆ దేశానికి వారిని తీసుకెళ్లాడు, చాలా భద్రత కలిగించాడు. ఈ రోజున ప్రపంచమంతా కరోనా తెగులు వచ్చింది, కానీ ఇజ్రాయెల్లో కరోనా తెగులు లేదు. దేవునికి స్తోత్రం. తప్పబడ్డాలో దేవుని మహిమపడతాం. ఎందుకో తెలుసా? వారు దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నారు. దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఇశ్రాయేలు ప్రజలను కాపాడేవాడు. కునుకడు నిద్రపోడు కనుక నిన్ను కూడా కాపాడి ఆయన నిద్రపోకుండా నిన్ను భద్రపరిచాడు. దేవునికి స్తోత్రం. ఈ శ్రేష్టమైన దినాన్ని, పరిశుద్ధ దినాన్ని దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తున్నప్పుడు ఆయన మిమ్మును గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఎవరి మీద వేయాలి? నీ ప్రతి చింత నువ్వు దేవుని మీదే. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, అది లేదు ఇది లేదు అని అనుకోవద్దు. నీ చింత అంతా కూడా దేవుని మీద వేసి దేవుడు ఆయన చూసుకుంటాడు. ఆయన అంటున్నాడు కదా, మీ చింత అంతా నాకు ఇచ్చేయండి, నేను చూసుకుంటాను అన్నప్పుడు నీకెందుకు భయం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి అంటాడు తన భార్యతో మాటికి గొడవ పడుతూ ఉన్నాడు. గొడవ పడుతూ ఉంటే ఆ భార్యతో గొడవ పడుతూ, భార్యను కొడుతూ, పిల్లలు కొడుతూ ఉంటే ఆ పక్క ఒక ఆయన వచ్చి, ఎందుకయ్యా అలా కొడతావు ఏంటంటే, బాబోయ్ నేను ఇంటికి వస్తుంటే నెమ్మదనట్లేదు, ఇంటికి వస్తుంటే నాకు ఏదో ఒకటి ఏం చేసావు, డబ్బులు ఏం చేసింది అని అడుగుతుంది. ఇంకా బాధ భరించలేక తాగేసి వస్తున్నాను ఇంటికి, మనశ్శాంతి ఉండదేమని ఫుల్గా తాగి ఇంటికి వస్తుంటే ఇంటికాడ కూడా మరలా కూడా అందుకునే దూరమే పొడిచాను అంటాడట. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక త్రాగుడు నీకు నెమ్మది నివ్వలేదు, గొడవలు ఇంకా సృష్టి చేస్తుంది, ఇంకా ఎక్కువ మత్స్యము వెక్కిరింతల పాలు చేస్తుందట.
ఈరోజు నువ్వు అల్లరి కూడా చేస్తుందట. దేవుని యొక్క వాక్యం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నెమ్మది కొరకు లేకపోతే ఆహ్లాదకరమైన జీవితం కోసం ఈ రోజున యువతను మనం చూస్తుంటే, రేపు జరగబోయే నూతన సంవత్సరం సెలబ్రేషన్ కొరకు 31 రాత్రి సెలబ్రేట్ చేయడం కొరకు హైదరాబాద్ నిండా డ్రగ్స్ నింపేశారట. ఏం నింపేశారు? హైదరాబాద్ నిండా మారక ద్రవ్యాలు, హైదరాబాద్ నిండా యవనస్తుల్ని పాడు చేయడానికి, డాన్సులతో ఆ యొక్క మత్తులో తూగిపోవడానికి భయంకరమైన సాతాను వారిని ప్రేరేపిస్తుంది. ఈ రోజున హైదరాబాద్ తెలుస్తుంది, కానీ ప్రతి మెట్రోపాలిటన్ సిటీలో కూడా యువత పాడైపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుడు, భయంకరమైన మారక ద్రవ్యాలకు అలవాటు పడిపోతున్నారు. భయంకరమైన హెరాయిన్, ఆ యొక్క కొకేను, భయంకరమైన గంజాయి, ఆ యొక్క భయంకరమైన చలాసు అలవాట్లు పడిపోతున్నారు. ఒకప్పుడు నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నేను ఒకప్పుడు మత్తులో తూగిపోయిన వాడిని. ఒకప్పుడు ఇవన్నీ నేను వాడాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి మత్తులో నన్ను విడిపించాడు కనుక ఈ రోజున నెమ్మదిగా దేవుని వాక్యమును ప్రకటించుకోగలుగుతున్నాను. సంతోషం నా జీవితంలో ఉంది, నెమ్మది నా జీవితంలో ఉంది. ఇలాంటి నెమ్మది నీ కుటుంబానికి కావాలి. నీ బిడ్డలు మత్తులోనికి వెళ్లకుండా, అపవాది చేతులోనికి వెళ్లకుండా ఆ యొక్క భారం నుండి నిన్ను విడిపించేవాడు యేసయ్య ఒక్కడే. ఆ యేసయ్య దగ్గరికి నువ్వు వస్తే నీ యొక్క భారం అంతా తొలగిపోద్ది. అందుకంటాడు ఆయన, అంటాడు ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేసేయండి. బిడ్డల విషయంలో తల్లిదండ్రులు చింతిస్తున్నారేమో. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, కుమార్తెల విషయంలో అనేక తల్లిదండ్రులు చింతిస్తూ ఉంటారు. ఎలాగ వీరికి పెళ్లి చేయాలి, ఎలా పంపించాలి బయటికి, ఎలాంటి భర్త దొరుకుతాడు, ఇలాంటి చింతలు మీరు పెట్టుకోవద్దు. నా యేసయ్యకి అప్పగించేయండి. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఒక జీవితాన్ని, ఒక ఆనందకరమైన జీవితాన్ని మీరు చూడాలంటే దేవుడు అద్భుతాలు సృష్టిస్తాడండి. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు అండి. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి దేవునికి మన చింతంతో అప్పగించేసుకుందాం. 2000 సంవత్సరాలలో మేము ఈ రాజమండ్రి పట్టణానికి దేవుని పిలుపు దర్శనం పట్టుకుని వచ్చినప్పుడు అనేకులు మమ్మల్ని విడిచిపెట్టారు. అనేక మంది నిందలు అవమానాలు మా మీద గుప్పించారు. అయినప్పటికీ మా చింతంతా ప్రభు మీదకి అప్పగించాం. మా ఇద్దరు బిడ్డల్ని తీసుకుని దేవుని పరిచర్యకి ప్రాంతానికి వచ్చినప్పుడు దేవునికి అప్పగించాం. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఈ రోజున మేము మీకు సాక్షులుగా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము మీకు సాక్షిగా నిలబడినప్పుడు నా దేవుడు నిన్ను కూడా సాక్షిగా వాడుకోబోతున్నాడు. ఇక్కడ మన దినాల్లో ఒక అద్భుతమైన సాక్షిగా వాడబడడానికి ఒకసారి తీర్మానం చేసుకో. ఈ ఆఖరి పర్వతాన్ని దినాన్ని ఇది తీర్మానం చేసుకునే ఆదివారం దేవునికి ఇచ్చాడు. నీ జీవితాన్ని ఎటెల్లాలో పరీక్షించుకునే సమయం దేవునికి ఇచ్చాడు కనుక ఈ సమయం ముందు ఒక నూతన హృదయంతో నువ్వు దేవుని దగ్గర విజ్ఞాపన చేయగలిగితే అద్భుతమైన కార్యం నీ జీవితంలో చేయబోతున్నాడు. చూడండి, ఒక మాటను మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చూడండి, 6వ అధ్యాయము 30వ వచనంలో మనం చూస్తే, నేనుండి రేపు పొలిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయను కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుదుమో అని చింతింపబడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొట్టమొదట బ్రతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. రేపటిని గురించి చింతింపగడి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం మీ జీవితాల్లో 100 సార్లు చదవండి, అర్థం పోయిపోయిన 200 సార్లు చదవండి. ఇంకా అర్థం కాలేదంటే 1000 సార్లు చదవండి. దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు అవసరం వచ్చేదే మనం చూస్తాం, మనకు అవసరం, మనకు అనుకూలంగా మాట్లాడే మనం వింటాం, కానీ దేవుని మాట మాత్రం మనం చెవులు పెట్టాం. ఈ రోజున దేవుని మాట ఏ విధంగా చెప్తుంది? నేనుండు రేపు పొయ్యిలో వేయబడే అడవి గడ్డిని దేవుడు అంత అందంగా అలంకరిస్తే, చూడండి, మన ఫారెస్ట్ లోకి వెళ్తే, మన చర్చి ముందు ఉన్న ఫారెస్ట్ లో రకరకాలైన గడ్డి పువ్వులు మనకు కనపడతా ఉంటాయి. దేవుడు వాటిని అంత అందంగా అలంకరించినప్పుడు అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా దేవుడు వస్త్రాలు ఇస్తున్నాడు, బ్రతకడానికి ఆహారం ఇస్తున్నాడు, ఇవన్నీ దయచేస్తున్నాడు కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమని చింతించొద్దండి. ఒక అడవి పువ్వుని దేవుడు అంత విధిగా, ఎంతో ఉన్నతంగా దేవుడు అలంకరిస్తే, నువ్వు ఆయన స్వరూపమంతో, ఆయన పోలిక ఎంతో, ఆయన సృష్టిలో సృష్టించబడిన నిన్ను ఇంకెంత గొప్పగా చూడబోతున్నాడు. ఒకసారి మేము ఆలోచించామా?
ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైన అడవి పువ్వుకే అంత అలంకరణ దేవుడిస్తే ఈ భూమి మీద ఆయన పోలిక చెప్పిన నిర్మించుకున్న నిన్ను విడిచిపెడతాడా? నేను విడిచిపెట్టాడు ప్రియమైన దేవుడు బిడ్డలు. అందుకంటాడు నిన్ను విడువను ఎడబాయను అంటున్నాడు. అంత గొప్ప దేవుడు అండి. నీ జీవితాన్ని అద్భుతంగా మార్చిపోతున్నాడు. మనం అటు కొంత ఇటు కొంత ఉంటున్నాం కనుక మన జీవితాల్లో దేవుని అద్భుతాలు మనం చూడలేకపోతున్నాం. ఒక్కసారి దేవుని ప్రక్కకు వచ్చి చూడండి, దేవుళ్ళలోకి వచ్చి చూడండి. దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడో మీకు కంటికి కనపడనివి, హృదయానికి అర్థం కానివి, చెవికి వినపడని గొప్ప కార్యాలు ప్రభు నీ జీవితంలో చేయబోతున్నాడు. అటువంటి కార్యములు చూడాలి అంటే ఈ యొక్క 2020 సంవత్సరం ఈ ఆఖరి పరిశుద్ధ దినాన్ని నీలో ఉన్న బరువు దించే, ఇది ప్రభువు తీసివేసుకునే దినం దేవుడికి ఇచ్చాడు. ఇంకా నీ జీవితము సంతోషమయంగా చేయబోతున్నాడు. ఇంక ఎప్పుడైతే నీవు బరువును దించేస్తావో మరణం నిన్ను చూసి భయపడతాయి. ఇప్పుడు దాకా మరణాన్ని చూసి నువ్వు భయపడ్డావు, కరోనా తెగులు వచ్చేద్దామని భయపడ్డావు, ఇంకా భయపడుతూనే ఉన్నావు. కానీ అటువంటి దానికి మరణమును జయించిన యేసయ్యను ఎప్పుడైతే నువ్వు ధరించుకుంటావో మరణపు ముళ్ళు వెలగొట్టబడుతుంది. దేవునికి స్తోత్రం. మరణాన్ని జయించే శక్తి నీలో వస్తుంది. అప్పుడు ఈ లోకంలో నా ప్రభు కొరకు నేను బతకగలను, నా ప్రభు కొరకు నేను సాక్షిగా వాడబడగలను అనే ధైర్యం దేవుడికి ఇస్తాడు. చూడండి, దేవుని యొక్క వాక్యం ఎబ్రీయులకు రాసిన పత్రికా పాఠం, అపోస్తలుడైన పౌలు గారు ఎబ్రీయులకు రాసిన పత్రికా పాఠంలో నుండి ఒక అద్భుతమైన మాటలు మనం చూద్దాం. చూడండి, 2వ అధ్యాయం, ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చదువుకుందాం. చూడండి, అయితే ఒకడు ఒక చోట ఇలా దృఢముగా సాక్ష్యం ఇచ్చున్నాడు, నీవు మనుషుల్ని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏపాటివాడు, నీవు నరపుత్రుల్ని దర్శించుటకు వాడు ఏపాటివాడు, నీవు దేవదూతల కంటే వాడిని కొంచెము తక్కువగా వాడిని చేసినవి, మహిమా ప్రభావములతో వారికి కిరీటము ధరింప చేసినవి, నీ చేతి పనుల మీద వారికి అధికారం అనుగ్రహించినవి, వారి పాదముల కింద సమస్తమును ఉంచినవి, ఆయన సమస్తమును వారికి లోపరిచినప్పుడు వారికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి దేవుడు ఏం చేశాడో తెలుసా? సమస్తము నీకు లోపరిచాడు. ఎందుకు భయపడుతున్నావు? నువ్వు మోకరించి అడిగితే అడుగుడి నేను మీకు ఇస్తాను, వెతకుడి మీకు దొరుకుతాను, తట్టుడి మీకు తెలుస్తానంటే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు ఇవన్నీ నీకు లోపరిస్తే నువ్వేం చేస్తావంటే లోపం వైపు చూస్తున్నావు. దేవుడు ఇచ్చేదాని కొరకు ఎదురు చూడమంటే నువ్వు లోకం ఇచ్చేదాని కొరకు చూస్తున్నావు. ఎంతమంది కరెక్ట్ ప్రియమైన దేవుడు బిడ్డలారా? ఆయుష్కాలం దేవుడు ఇవ్వాలి నీకు. ఈ రోజున ఒక మనుషుడు నిన్ను దీవిస్తే, అబ్బా పలానా పెద్ద అయినా నన్ను దీవించాడు, దీర్ఘాయుష్మానుడు బావా అన్నాడట. ఏమన్నాడు? దీర్ఘాయుష్మాన్ బావా అన్నాడట. అంటే ఇది దీవించబడిపోయి ఇంకా దీర్ఘం బతికేస్తాడా? బతికేస్తాడా? భూమనంతకాలం బతికేస్తాడా? ఆయుష్కాలం ఎంత? అసలు దేవుడు ఇచ్చే ఆయుష్కాలం బతుకుతావా? ఒక మనుషుడు ఇచ్చే ఆయుష్కాలం నువ్వు బ్రతుకుతావా? ఈ రోజున జాగ్రత్త. నువ్వు మనుషుడి వైపు చూస్తున్నావు ఎక్కువ. మనుషుడు ఏది చెప్తే చేస్తున్నావు. మనుషుడు ఇలా ఉండాలంటే అలా ఉంటున్నావు. ఈ మూల బరువు అయిపోయింది, ఈ మూల బరువు ఉండాలి, బరువు ఎటువంటి అడుగుతున్నావు. ఈ రోజున జాగ్రత్త. దేవుడు చెప్పినట్లుగా మర్చుకో. దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. ఉంటే వెచ్చగానన్నా ఉండు, లేక చల్లగానండు. నిలువెచ్చని ఆత్మీయ జీవితం చాలా ప్రమాదానికి తీసుకెళ్లిపోద్దు నిన్ను. అటువంటి ఆత్మీయ స్థితి నీలో ఉంటే తీసేసుకో. పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీ సన్నిధిలో, నీ ఇంట్లోకి ఆహ్వానించు, నీ ఒంట్లోకి ఆహ్వానించు. ఎప్పుడైతే ఆత్మ నీలో ఉంటుందో ఆత్మ కార్యాలు జరగడం ప్రారంభిస్తాయి. దేవుని ఆత్మ లేకపోతే శరీర కార్యాలే జరుగుతూ ఉంటాయి. దేవుని ఆత్మ ఎప్పుడైతే నీలోకి వస్తుందో ఆత్మ కార్యాలను చూడగలుగుతావు. ఆత్మ కార్యాలు ఎలా ఉంటాయి తెలుసా? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, ఆశ నిగ్రహము, మంచితనము, ఇలాంటివన్నీ కూడా విశ్వాసము అనేవి దేవుడు మన జీవితాల్లో ఆత్మ కార్యాలు చేస్తాడు. శరీర కార్యాలు ఏంటో తెలుసా? ప్రియమైన దేవుడు బిడ్డలారా, శరీర కార్యాలు చాలా భయంకరంగా ఉన్నాయి. లోక సంబంధమైనవిగా ఉంటున్నాయి. లోక సంబంధంలో చాలా భయంకరమైన కక్షలతో కూడా ఉంటున్నాయి, భయంకరమైన అసూయతో కూడా ఉంటున్నాయి. ఆ లోక సంబంధమైన ఆత్మ నీలో ఉండడానికి వీళ్ళదో. శరీర సంబంధమైన ఆత్మ అది చాలా మరణానికి తీసుకెళ్ళిపోద్ది. అటువంటి పరిస్థితి నీకు ఉండకుండా ఉండాలంటే ఆత్మ సంబంధిగా మారిపోవాలి. రాబోయే నూతన సంవత్సరం దేవుని ఆత్మ నీలో ఉంటేనే అవన్నీ కూడా నిన్ను చూసి పారిపోతాయి. మరణ భయం నీలో లేకుండా బ్రతకగలుగుతావు. ఆ యొక్క భయంకరమైన కష్టాలు లేకుండా దేవుడు సంతోషము, సమాధానము, నెమ్మదిని నీకు ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక దేవుని ఆత్మచేత నింపబడే బిడ్డలుగా మనం ఉండాలి. అందుకని ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ఒక మనుషుడు సాక్ష్యం చెప్తున్నాడట. ఏమన్నా తెలుసా? నీవు మనుషుడిని జ్ఞాపకం తీసుకుంటకు వాడు ఏపాటి వాడు? నిజమే కదా?
దేవునికి అంతమానం మన గురించిన పని. ఆయన సృష్టించిన సృష్టితో పని లేదా? సూర్యుడు కరెక్ట్ గా ఎత్తున్నాడా? చంద్రుడు కరెక్ట్ గా ఉన్నాడా? నక్షత్రాలు కరెక్ట్ గా ఉన్నాయా? ఈ పంచభూతాలు కరెక్ట్ గా ఉన్నాయా? వాటి గురించి ఆలోచన లేదు ఆయనకి. కానీ ప్రతి క్షణము కూడా మానవుని కోసమే దేవుడు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాడు, చింతిస్తున్నాడట. అయ్యో ఈ ప్రజలు ఎప్పుడు నన్ను తెలుసుకుంటారు, అయ్యో ఈ ప్రజలకు నేను ఎంతో ఇవ్వాలనుకుంటున్నాను. ఆకాశ వాక్యం విప్పి పట్టచాలంత విస్తారమైన దీవులతో నింపాలనుకుంటున్నాడు. కానీ నువ్వు పొందుకోలేకపోతున్నావు. దేవుని ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నావు. భూమి మీద బ్రతికిదే కొద్ది కాలం. ఈ కొద్ది కాలంలో ఇంకా లోకంలో ఏదో అంటూ పరిగెడుతున్నావు, కానీ దేవుని నుండి వచ్చే ఆత్మ కార్యాలను చూడలేకపోతున్నావు. పరిశుద్ధాత్మను చేసే కార్యాలు నువ్వు పొందుకోలేకపోతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ నీ మీదకి రావాలి అంటే, పరిశుద్ధాత్మ శక్తి నువ్వు పొందుకోవాలంటే నువ్వు ఆయన దగ్గరికి రావాలి. ఆయనతో పరిపూర్ణంగా సంబంధం కలిగి ఉండాలి. దత్తపుత్ర ఆత్మను మనకి ఇచ్చేలేడో దేవుడు. ఏ ఆత్మ ఇచ్చాడు దేవుడు? ఆయనతో కలిసి ఉండే ఆత్మనిచ్చాడు. దత్తత చేసుకున్న ఆత్మ దేవుడు మనకి ఇచ్చాడు. కానీ నీలో ఉందా ప్రియమైన దేవుని బిడ్డలారా? మాటికి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన లోకంలో ఉన్న పిల్లల కోసం, బంధువుల కోసం, స్నేహితుల కోసం, వారికి ఏదైనా జరిగితే ఆ కార్యక్రమాల కోసం చూస్తాం, కానీ మందిరానికి మాత్రం మానం. ఈ రోజున గుండెల మీద చేసుకుని చెప్పండి, నేను ఈ సంవత్సరం 52 ఆదివారాలు నేను దేవుని సన్నిధిలో ఉన్నానంటే అన్నవారు ఉండండి. ఎవరైనా చెప్పండి, 52 ఆదివారాలు నేను దేవుని సన్నిధికి వచ్చానండి అన్నవారు ఉన్నారా? ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలను గమనించండి. నువ్వు లోకంలో ఫలానా ఫంక్షన్కి వెళ్ళకపోతే వాళ్ళు ఏమనుకుంటారో అది మాత్రం అక్కడికి వెళ్ళిపోతావు. వెళ్తావా లేదా? కానీ దేవుడు ఏమనుకుంటున్నాడు? చింతిస్తున్నాడు. నువ్వు అక్కడికి ప్రాముఖ్యత ఇస్తున్నావు, అక్కడికి ప్రాధాన్యత ఇస్తున్నావు, కానీ నిన్ను బ్రతికించే దేవుడు, నిన్ను ఎక్కడైనంత ఎత్తైన శిఖరానికి ఎక్కించే దేవుని సన్నిధికి మాత్రం నువ్వు రాలేకపోతున్నావు. ఎంత దౌర్భాగ్య స్థితిలో మానవుడు ఉన్నాడు. అందుకునే ప్రభువు చింతిస్తున్నాడు. ఈ శ్రేష్టమైన దినాన్ని దేవుని సన్నిధిలో మనకు ఎలాంటి ఆధిక్యతలు ఇచ్చాడు తెలుసా? ఈ దేవుని సన్నిధిలో చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 7వ వచనం, నీవు దేవ దూతల కంటే వాడిని కొంచెం తక్కువగా చేసిందివి, మహిమా ప్రభావంతో వానికి కిరీటము ధరింపచేసిందివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చిందివి, వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. ఈ రోజున ఆయన బిడ్డలమైన మన పాదాల కింద ఏముంచాడో తెలుసా? దేవుడు సమస్తమును ఉంచాడు. నీ పాదాల కింద ఉందంటే ఆ పాదాల కింద మోకాలు వేసి దేవుణ్ణి అడిగితే అద్భుతాలు, భూమిని బద్దలు కొట్టి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమె సర్వ సంపదలు ఈ భూమిలో గుప్తం చేసి ఉంచాడు దేవుడు. నువ్వు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా ధారాళంగా దేవుడికి ఇవ్వబోతున్నాడు. ఈ శ్రేష్టమైన దినాన్ని, అది నీ భయంకరమైన బలహీనత ఇవ్వచ్చు, ఆ బలహీనత నుండి దేవుడికి స్వస్థత ఇవ్వబోతున్నాడు. నీకు భయంకరమైన దరిద్రతలో ఉండొచ్చు, ఆ దరిద్రతను విడిచిపెట్టి ఆశీర్వాదం దేవుడికి ఇవ్వబోతున్నాడు. ఈ శ్రేష్టమైన దినాన్ని నీ పాదముల కింద దేవుడు ఆశీర్వాదాన్ని ఉంచితే నువ్వెక్కడికో పనికెడుతున్నావు. వద్దో, నువ్వు ఉన్న చోట దేవుడు నీకు ఇచ్చిన పరిచర్యలో దేవుని వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో మోకరించి దేవుడిని అడుగు. దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. ఆయన ఆకాశ వాక్యం నీ కొరకు ఇవ్వబోతున్నాడు. నీ బిడ్డల విషయమో, నీ ఇంటి విషయమో, నీ ఉద్యోగ విషయం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ గర్భఫల విషయం దేవుని దగ్గర నీకు ఇచ్చేసాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు తీసుకోలేకపోతున్నావు. దేవుడి నుండి పొందుకునే ఆ ఆత్మ నీలోనికి రావాలి. దేవుడి నుండి ఆశీర్వదించబడే ఆ పరిశుద్ధాత్మను కలిగి ఉంటే దేవుని ఆత్మ నీవు పొందలేని గొప్ప కార్యాలు నీ జీవితంలో నీవు ఉంచిపోతాయి. చివరిగా ఆ యొక్క ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రికా పాఠంలో నుండి 4వ అధ్యాయం ఆ యొక్క 19వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. 4వ అధ్యాయం 19. కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చును. ఏం చేస్తాడంటే దేవుడు? ఆయన మహిమ ఐశ్వర్యంలో ఎవరికి తీరుస్తాడట? ఎవరికి తీర్చాడు? ఈ రోజు దేవుడి వాక్యం వింటున్న మనకు దేవుడు ప్రతి అవసరత తీర్చబోతున్నాడు. లోకము నీకు అవసరతలు తీర్చుకోవచ్చు, నీ బంధువులు నీ అవసరతలు తీర్చుకోవచ్చు, నీ బంధువులు నీ బిడ్డల అవసరం తీర్చుకోవచ్చు. కానీ ఇక్కడ వాక్యంలో చూస్తే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత దేవుడు తీర్చబోతున్నాడు. ఈ గెత్సేమనే మహిమ దేవాలయం ద్వారా దేవుని మహిమని నేను కుమ్మరించబోతున్నాడు. దేవుని కార్యాన్ని జీవితంలో జరిగించబోతున్నాడు. అద్భుతాలు వెంబడి అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. ఆయన అంటున్న మాట, క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చబడును. ఈ రోజున లోకంలో ఉన్న రాజులను బట్టి అవసరం తీర్చబడి ఉంది. అక్కడ
యేసయ్యను బట్టి నీ అవసరం తీరుస్తాడు. యేసయ్య నీ జీవితంలోకి తీసుకొస్తే, యేసయ్య నీ హృదయంలోకి తీసుకొస్తే, యేసయ్యా ఇదిగో నేను లోకం వైపు చూస్తానయ్యా, ఇదిగో ఈ తెగులు నాలో ఉంది, ఈ భయంకరమైన చిరాకులు మా కుటుంబంలో ఉన్నాయి, ఈ భయంకరమైన పరిస్థితులు ఐక్యత లేకుండా ఉన్నాం బాబు, ఇదిగో నువ్వు నాలోకి వచ్చే బాబు, నా కుటుంబంలో ఐక్యత దయచేయి, నాలోకి వచ్చే బాబు, నా ఇంట్లో ఉన్న వ్యాధులు బాధలు తెగుళ్ళన్నీ పోవాలి ప్రభా. ఈ రోజు ప్రభు నిన్ను ఆహ్వానించావు. రానైన దినాలు సంతోషకరమైన దినాలు, నెమ్మది కలిగిన దినాలు, శాంతియుక్తమైన దినాలు దేవుడి జీవితంలో ఇవ్వబోతున్నాడు. అటువంటి జీవితం నీకు కావాలంటే ఈ రోజు నీ నెత్తి మీద ఉన్న బరువు తీసేయ్. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా నీ హృదయంలో ఉన్న బరువు ఏదైనా ఉంటే తీసి పక్కన పడే. యేసయ్య నీలోనికి రాబోతున్నాడు. ఈ రోజున నీ హృదయంలో ఉన్న ఆ యొక్క పాపాన్ని అంతా తొలగించేసుకుంటే ప్రశాంతమైన హృదయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆయన వచ్చి కూర్చుంటాడు నీ హృదయంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే పాప పరికరమైన మరణము నువ్వు తీసేస్తావో పరిశుద్ధుడైన ప్రభు వచ్చి కూర్చుంటాడు. ఇంకా అన్ని ఆ యొక్క పరిశుద్ధాత్మ కార్యాలు నీ జీవితంలో జరగబోతున్నాయి. పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపించి ఆయన నీకు గైడెన్స్ ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే వచ్చి ఉంటాడో ఆయన నీతో మాట్లాడుతూ ఉంటాడు, ఆయన నిన్ను నడిపిస్తూ ఉంటాడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆఖరి పరిశుద్ధ దినాన్ని 52వ వారంలో ప్రభు నీతో మాట్లాడినట్లుగా నువ్వు ఆయన వాక్యం అనుసరించి నడిస్తే అద్భుత కార్యాలు ప్రభు నీ జీవితంలో చేయడానికైనా ఇష్టపడుతున్నాడు. అటువంటి పరిశుద్ధాత్మ మీకు తోడేయండి. ఆయన కృప అందరికీ అనుగ్రహించును కాక. ఆమె దయచేసి తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ శ్రేష్టమైన దినాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుని వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆయన వాక్యంలో మనం చూస్తున్నప్పుడు అన్య భాషలు గల ఇశ్రాయేలు నుండి, అన్య భాషలు కలిగిన జనుల్లో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యోధా ఆయనకు పరిశుద్ధ స్థలం ఆయన, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యం ఆయన. సముద్రము దాన్ని చూసి పారిపోయాను. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందుతావో కరోనా తెగులు నీ మీదకు రాదు. ఇంకా ఏ విధమైన తెగుళ్ళు వచ్చినా, ఎన్ని భయంకరమైన వైరస్ వచ్చినా అవి నిన్ను చూసి పారిపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, సముద్రము పారిపోయిందంట. ఈ రోజున ప్రజలను చూసి, దేవుని ప్రజలను చూసి సముద్రం వెనక్కి పారిపోయింది. దేవుని ప్రజలను చూసి ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రువు పారిపోయాడు, అపవాది పారిపోద్ది. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ దేవ నాకు ఈ ప్రభు అని అడుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ఆత్మను నిర్లక్ష్యం చేశామేమో ఈ సంవత్సరం ప్రభా. ఇంకా తండ్రి, ఇదిగో లోకంలో రకరకాలైన మనుషుల్ని చూసి నా ఆత్మ నేనే పాడు చేసుకుంటున్నాను, నువ్వు ఇచ్చిన ఆత్మ నిర్లక్ష్యం చేస్తున్నానయ్యా. ఇక మీదట నీతోటే నా ఆత్మ సంబంధం కలిగి ఉండాలయ్యా. ఇక నీతోటే నా జీవితం ముందుకు వెళ్ళాలి బాబు. ఈ రోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి ఆత్మ స్వరూపి నీతో మాట్లాడుతున్నట్లుగా ఆయన ఆత్మ ద్వారా ఆత్మ కార్యాలు జరిగించబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, కృపయు కనికరం కలిగిన దేవా, ఈ శ్రేష్టమైన దినాన్ని ఇదిగో పాప భారం అనేది మాలో ఉంచుకుని ఏదో వస్తున్నాం వెళుతున్నట్లుగానే ఉంది మా భక్తి. అలా కాదు బాబు, లోకాన్ని లోకంలో వాటిని విడిచిపెట్టి పరిశుద్ధుడు అయిన నిన్ను మాలోనికి ఆహ్వానించుకున్నప్పుడు ప్రభా, మా బరువంతా తీసివేస్తావు తండ్రి. ఇదిగో నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నీ కార్యములు సఫలం చేస్తాం. ఇదిగో తండ్రి, మత్తయి సువార్తలను మాట్లాడు, ప్రయాసపడి పాప భారం వహించున్నారు సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నావా. నీ యొద్ద విశ్రాంతి ఉంది, నీ దగ్గర నెమ్మది ఉంది, నీ దగ్గర ఆయుష్కాలం ఉంది, నీ దగ్గర అభివృద్ధి ఉంది ప్రభా. దేవా దేవా, నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆరాధించుకునే భాగ్యము ఈ మానవ కోటికి మీరు దయచేయండి బాబు. దేవ, ఈ లోకంలో హాస్పిటల్ చుట్టూ తిరిగారు, భయంకరమైన ఇదిగో తండ్రి గొప్ప గొప్ప వైద్యులను సంప్రదించినప్పుడు కానీ ఎవరు కూడా ప్రాణాన్ని కాపాడుకోలేకపోయారయ్యా. కానీ నీ దగ్గరకు వస్తే బాబు, ప్రాణాన్ని ఇచ్చే దేవుడు నువ్వు ఒక్కడివేనయ్యా. దేవ, జీవమునిచ్చే దేవుడు అయ్యా, శక్తినిచ్చే దేవుడు తండ్రి, బలమునిచ్చే దేవుడు అయ్యా, అద్భుతాలు చేసే దేవుడు అయ్యా, ఉన్నవి లేనట్టుగాను లేని ఉన్నట్టుగా చేసే సామర్థ్యం కలిగిన దేవుడు అయ్యా. ఇక మీదటనే అయినా ఇదిగో తండ్రి, నువ్వు వెచ్చని స్థితి మాలో నుండి తొలగించుకుని దేవా, నిన్ను పరిపూర్ణంగా ఇదిగో తండ్రి హృదయపూర్వకంగా ఆరాధించుకున్నాను మూలానికి. ఇదిగో ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డను మీరు దేవా అట్టి విధమైన ఆత్మీయ అనుభవం నడిపించండి. దేవా, ఈ పరిచర్యను ఆశీర్వదించండి, ఈ పరిచర్యను విస్తరింప చేయండి. సాక్ష్యం చెప్పే బిడ్డలు లేవనెత్తబడాలి, ప్రార్థన చేసే బిడ్డలు లేవనెత్తబడాలి, అంగలార్చే వారు లేవనెత్తబడాలి, రోదన కొని చేసే వారు లేవనెత్తబడాలి. మా దేశం కొరకు, మా రాష్ట్రాల కొరకు, మా ప్రాంత ప్రజల కొరకు, మా పట్టణం కొరకు దేవ ప్రార్థించేవారు ఇదిగో వీరులు వీర వనితలు లేవనెత్తబడాలి ప్రభువా.
దేవా కార్యం చేతండి. ఒక ఆత్మ నశించుకోవడం నీకు ఇష్టం లేదయ్యా. ప్రతి మోకాలు యేసు నామములో ఉండాలి, ప్రతి నాలుక యేసే రక్షకుడని ఒప్పుకోవాలి ప్రభువా. అట్టి విధమైన భక్తిలోనికి మమ్మల్ని నడిపించండి, యథార్థమైన పరిచయంలో నడిపించండి. ఈ లోక సంబంధమైన లోకాశల్లో పైన పడిపోకుండా తండ్రి, శరీరాశల్లో పడిపోకుండా, నేత్రాశలో పడకుండా దేవాయు తండ్రి నీ నుంచి వచ్చే ఒక మార్గములు మమ్మల్ని అందరినీ నడిపించమని ఏదైనా వాక్యమును ప్రతి బిడ్డ హృదయంలో మీరు భద్రపరచమని. ఈ లైవ్ టెలికాస్ట్ ద్వారా ఎందరైతే వాక్యం వింటున్నారు వారి కుటుంబాల్లో శాంతిని, సమాధానం, నెమ్మదిని దయచేయండి బాబా. దేవా ఈ సంవత్సరం అంతా బిడ్డలు కాపాడుకుంటూ వచ్చేసాం. ఏ కుటుంబంలో అయితే ప్రభు వేదం ఉందో, ఏ కుటుంబంలో అయితే దుఃఖం ఉందో, ఏ కుటుంబంలో అయితే నిరాశ నిస్పృహలు వారి కుటుంబాల్లో ప్రభు సంతోషం నింపండి, వారి కుటుంబాల్లో ఆనందం నింపండి, వారి కుటుంబాల్లో పరిశుద్ధాత్మను మీరు నింపండి, పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించండి. యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీ పాదాలకు అప్పగించుకుంటూ వినయంతో వేడుకొచ్చున్నాను నా ప్రియ పరమ తండ్రి. ఆమేన్.